శ్రీగురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం, ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల పేర్లు కోరికలను ప్రార్థనలు స్వామివారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. శ్రీనివాస గోవింద గోవింద. భక్తవత్సల గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ శేషాద్రి నిలయాయ చ వృషదృగ్గోచరాయాధ విష్ణవే సతతం నమః. వెంకటాద్రి శిఖరాలలో అపురూపమైనటువంటి పరమ సౌందర్యంతో ఆవిర్భవించి నిత్యము అశేష భక్తజనానీకాన్ని
తన విశేషమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణ కిరణ ప్రసారంతో అనుగ్రహించే పరమపురుషుడు పురుషోత్తముడైనటువంటి శ్రీనివాస స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవాన్ని శుభారంభం చేస్తూ భక్తులందరి చేత శుభ సంకల్పం భక్త సంకల్పాన్ని పఠింపజేశారు అర్చక స్వామి. ఆ అమ్మ అనుగ్రహం మొదటగా మనకందరికీ కలగాలి అని, అమ్మ ద్వారా అయ్యవారిని ఆశ్రయించాలి అని, ఆ లక్ష్మితో కూడినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించాలి అనే వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రతిపాదితమైనటువంటి లక్ష్మీ విశిష్టమైనటువంటి నారాయణ తత్వాన్ని మనమంతా గ్రహించడానికి నిత్యలక్ష్మీ సమేతో వెంకటేశ చరణ సమర్థాసక్త భక్తౌ కరక్షే నివసకృతగే మే స్వాంగభక్తి నివితన్వన్ శుక్లాం ప్రదరం విష్ణుం సువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతకే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ వేద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే దేంగలికం స్మరామి శౌతస్మార్తాదికం కర్మణికిలం ఏణసోత్తితం తస్మై సమస్తవేదార్థవిదే వికనసే నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భగవతోబలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతకర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా పోత్కర్మ కరిష్యామి తద్భగవానుమన్యతాం ప్రాణానాగమ్య. अस्यां श्वेतो श्रीभगवदाज्ञया भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायणप्रीत्यर्थं वसुदेव देवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमद्कलाण्डकोटि ब्रह्माण्डनायकस्य शेषाचलनिवासिनः श्रीभूमनीलासमेत श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं श्रीवैकानसभगवच्छास्त्रोक्तमार्गेण लोककल्याणार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गं सद्योगकर्माङ्गं रक्षावतकर्माङ्गमुपासनाग्नौ आघातकर्माङ्गं माङ्गल्यकर्माङ्गं प्रधानहोमकर्माङ्गं राजहोमकर्माङ्गं सर्वावकरणसत्यर्थं प्रत्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्यावाचनं करिष्ये. आदौ विश्वक्सेनाराधनं करिष्ये. तदङ्गं करकाराधनं करिष्ये. ओं धारात्मसमानशेषो सरत्सरित्स परिपूर्तेषो अपोपकरं प्रतिपादयिष्ये. गृणं दत्ताकं सदकं शर्म तमपस्यमा शुतमा शान्ता शान्ततमा शुभा शुतमा पूता पूततमा पुण्या पुण्यतमा मेत्या मेत्यतमा अमृता अमृतरसाः भूता ब्रह्मपवित्रेण भूता सूर्यस्य रश्मिभिः. ओं एते शतंवर्णके सहस्रं विघ्निकाः पाशा ततः पुरुत्रा तेभ्योविश्वे देवा अमुचतमृतस्य करके पाञ्चपतिकमवाहयामि जले वृणमवाहयामि विशेषमवाहयामि रक्तामृतमवाहयामि यादस्पतिमवाहयामि वरुणाग्रमः इदमासनं वरुणाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाग्रमः पुण्यपुष्पैः पूजयामि वरुणाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसमन्वितं जगापतिं शृङ्गकेतं सुपुष्परदवाहनं ममाग्नेयोगस्मात् जामहे त्वा विश्वे सदात्तं महितो निशम्भो वैरदन्ते शृणुदत्तां तैषामदेशावदानामनादिः यामे शस्तां दरितां ददातो पद्माकरमण्डले वंशक्सेनमवाहयामि शान्तमवाहयामि हरमवाहयामि अमितमवाहयामि नित्यानभागमवाहयामि तत्पत्नीं सूत्रवतीमवाहयामि वामे जगामवाहयामि विश्वक्सेनाग्रमः इदमासनं विश्वक्सेनाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाग्रमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्सेनाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. सुपुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व वसुधप्रोक्षितम् अस्तु. प्रजापति प्रियतां भगवान् प्रजापतिः साम्यन्तघोराणि साम्यन्तपापाणि साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तपापाणि साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तपापाणि साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां शुभानि. अतो देवा अवन्तनो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदाभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानिदे पदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः तो धर्माणि धारयन्
विष्णोः कर्माणि पश्यदगतावदानि वस्पसे हिन्दस्सगज्जस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरायुधं तद्विप्रासायुपण्यवोचाग्रवाकं वत्सविन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विस्तृणिगाम देवा भद्रं पश्ये माक्षविधत्राः स्थिरैरङ्गैः षष्ठवाकं तस्तनोभिर्वशेम देवगितं यदायुः पदमिन्नसरदो अन्तिदेवागत्तानश्चक्राजरसं तनूनां पुत्रा सौयत्रपतरो भवन्ति मानो मध्या त्रिशता गर्गन्तो अयोदक्षमधर्माता सपिता सपुत्रः वैश्वे देवा पंचजना दरिद्रत्वं यत्पुण्यं नक्षत्रं दुर्वेदपुषं यदा वै सौर्यवदेति अथ नक्षत्रं नगते यावत् सौर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वीतगत्कारी स्यात् पुण्याः एव कुरुते प्राणानागम्यान् अस्यां श्रुतो वैवाहमहोत्सकर्माङ्गं पुण्याकर्णे पुण्या भवन्तो ब्रुवन्तो पुण्याहं क्रमणोऽस्तो पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं क्रमणोऽस्तो पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं क्रमणोऽस्तो स्वस्ति न गिन्तो वृत्रस्तवादस्तु न पूषा विस्तवेदाः स्वस्ति नस्तार्क्षोरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिदातो प्राणानागम्यान् अस्यां जगतो श्रीनिवासुरः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्णे पुण्यामस्ति भवन्तो ब्रुवन्तो क्रमणे स्वस्ति पुण्यामस्ति भवन्तो ब्रुवन्तो क्रमणे स्वस्ति पुण्यां स्वस्ति भवन्तो ब्रुवन्तो क्रमणे स्वस्ति हृद्यास्महव्यै नमसोमसत्या मित्रन्देवमस्तु अनौराधान् अभिषा वर्धयन्तः नृतञ्जीवसमीराः प्राणानागम्यान् अस्यां जगतो श्रीनिवासुरः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्णे पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोगिष्टामगापुवस्तानभोज्ये धातना आपो जनिगताजनः पवमानस्वर्जनः पवित्रविदर्शनिः यः पोतासपनातमां पुणन्तु मादेव जनाः पुणन्तु मनवोधिगां पुणन्तु विश्व आगमः चतवेद पवित्रवते पवित्रेण पुनागमां शुक्रेण देवतीत्यत अग्ने कृत्वा कृतो कुम्भृण यत्ते विवृत्तमुक्षसे अग्नेवितमन्तरां ब्रह्मतेन पुनीमहे उपाप्यां देवसवितः पवित्रेण सवेण च इदं ब्रह्म पुनीमहे वै स्वदेवी पुणते दैव्याघात् यस्ये भक्वे स्तनवो वेतपुष्टाः तगांसमाद्येषो वयज्ञस्यामतगौरगीनां वै स्वणरोऽस्यभिर्मापुणात् वादप्राणेने शिरोमगोभोः द्यावा पृथिवे पगसापयोभिः ऋतावने यज्ञगे मापुणीतां बृहद्भ्यस्सविदस्तभिः परिशिष्टैर्देवमन्नभिः आग्ने दक्षैः पुणाहिमां येन देवा अपुणता येनापो दिव्यङ्गजः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्म पुणीमहे यः पावाणीरत्येते श्रीविस्सम्बुतगम्बसं सर्वगं सभूतमश्नादे स्वैतं मातरिष्वणा अवमानीर्यो हत्येते श्रीविस्सम्बुतगम्बसं तस्मै सरस्यै दुःखे क्षीरकं सर्पिर्मदोदकं पवमाने स्वस्यगणे कृतगागे पगस्वते श्रीविस्सम्बुतोरसः ब्राह्मणे समृतकं पितं पवमाने दिशन्तनः इमं लोकमदो अमं कामान् समद्दगन्तनः देवे देवैः समावृताः पवमाने स्वस्यगणे कृतगागे कृतश्चदः श्रीविस्सम्बुतोरसः ब्राह्मणे समृतकं पितं येन देवा पवित्रेण आत्मानं प्रणते सदा तेन सहस्रधारेण पवमान्यप्रणन्तमां प्राजापत्यं पवित्रं तदोद्यामकं मृण्मयं तेन ब्रह्मविदोऽवयं भूतं ब्रह्म पुणीमहे इन्द्रस्तु नेति सगमा पुनातो सोमस्तत्यावृणः समीच्या यमो राजा प्रणविपुणातमां तदवेदामोर्जगञ्चा पुनातो तच्छम्यो न प्रणीमहे गातुं विज्ञागा गातुं विज्ञपतगे दैवी शस्त्रस्तरः स्वस्तिर्मानुषेभ्यः ओर्धं जिगातवेषितं षण्णो अस्तद्यपदे सञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां सुदेवार्तशो मार्जयन्तां दक्षिणागां दिशिमाषाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिशिग्रहां वशवो मार्जयन्तां प्रतीच्यां दस्या वोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशयज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अदोतरातरैर्नागेभ्यो मार्जयन्ताम् अनारणीयान् महतो महीयानात्मा गुहागां निगतोऽसु जन्तोः तव कृतं पश्यति वेतशोको धातुप्रसादात् निगमानमेषं सप्त प्राणात् भवन्ति तस्मात् सप्ताचितः समितः सप्तजिह्वा
सप्तगिमे लोकायहिडुतरन्ते प्राणः गुहासकाम् निगितः सप्तसप्ता अतः समुद्रागरगत् सर्वेऽस्मान् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधगौरसाश्च येनैष भूतस्तुष्टत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवेकवेनां षड्विप्राणां मगिषो मृगाणां सेनागर्ध्रानागस्वदर्वणानागं समपवित्रां मर्त्येतरे भन्ने पुनराग्रमः विश्वक्सेनाग्रमः पुनःपाद्यं पुनरर्घ्यं पुनराचमनीयं समर्पयामि यदासकं यथास्थापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च జగద్రక్షక గోవింద గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద. కళ్యాణ మహోత్సవాన్ని మనమంతా దర్శిస్తూ ఉన్నాం. కన్యా వరయో గృహయోర్ యథోక్త పుణ్యాహం అంకురార్పణం అభ్యుదయ శ్రాద్ధ కౌతుక బంధనంచ కరోతి అని మానవ వివాహాదులలో కూడా ఈ కన్యావరుల గృహాలలో యథావిధిగా విశ్వక్సేన పూజ పుణ్యాహం అంకురార్పణం నాందీముఖం కంకణ బంధనాలు కన్యా తండ్రి వరుని తండ్రి పూర్తి చేయాలి అని 3 రోజులు ముందుగా అంకురార్పణ వివాహ పూర్వదినం నాందీముఖం చేయాలని కూడా మనకు లోక సంబంధమైనటువంటివి చెప్తాయి. ఈ వైఖానస సూత్రాన్ని అనుసరించి ఈ మాట మనం వింటాం. తతో వరః శంఖభేర్యాది వాద్యైః సుమంగళద్రవ్యైః అలంకారైః పుణ్యస్త్రీభిః విద్వద్భిః అన్యైః బ్రాహ్మణైః అని ఇలాగ వివాహం కోసం ఆ వస్త్ర ఆభరణ గంధ పుష్పాదులతో అలంకృతుడు అయినటువంటి పెండ్లి కుమారుడు, పూర్వకాలం అయితే రథాదులు ఉండేవి, ఆ వాహనాల్లో సమావర్తనలో అలే అలంకరించి మంత్రాలతో వాహనాన్ని అధిరోహించి శంఖభేర్యాది మంగళవాద్యాలతో చెరుకు గడలు అరటి శుభద్రవ్యాలతో సువాసిని పుణ్యస్త్రీలతో విద్వాంసులతో బ్రాహ్మణులతో తల్లిదండ్రులతో వేదమంత్ర పఠనంతో స్వస్తి శకున సూక్తాలు జపిస్తూ కన్యాగృహం చేరాలి అని. అందువలనే స్వామిని సామాన్యంగా స్వామివారి దివ్య కళ్యాణ వైభవంలో కూడా స్వస్తి శకున సూక్తాలు పఠిస్తూ స్వామివారిని తీసుకొస్తారు. స్వస్తినో మిమీతామస్వినా భగస్వస్తి అని ఇలాగా, అంటే శుభము కలుగుగాక అని ఇలాగా స్వస్తి శకున సూక్తాలు చెప్పడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. అందువల్లనే ఈ అంకురారోపణంలో మనమంతా కూడా మన హృదయాలు పవిత్రం కావాలి. ఈ భూమాతను అర్చించాలి. ఈ భూమి వల్లనే మనం హాయిగా ఉన్నాం, ప్రశాంతంగా. ఈ మృత్యుని పాలికలలో నింపి క్రొత్త ధాన్యాదులతో వాటిల్ని చక్కగా ఉంచి పుష్పాలతో అర్చించి బ్రహ్మాది దేవతలనందరినీ కూడా చక్కగా సేవించడం ఒక విశేషమైనటువంటి ఈ కళ్యాణ వైభవంలో ఇలాగా సద్యోంకురారోపణని పూర్తి చేసి ఇప్పుడు కన్యా వధూవరులకు రక్షాబంధన పూజాంత కరిష్యే. ఓం షణ్ణోదత్తాదోజగర్తాం స్వయం పరగ్రహే మృతాగా. ఓం శ్రీ సమవాహయామి సహస్రే సమవాహయామి అనంతమవాహయామి నాగరజమవాహయామి. శేషాగ్రమః ఇదమాసనం శేషాగ్రమః పాద్యం సమర్పయామి హర్గ్యం సమర్పయామి యాచమనీయం సమర్పయామి. శేషాగ్రమః పుణ్యపుష్పైః పూజయామి. శేషాగ్రమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తినా విమేతామస్సునా భగస్వస్తి దేవేతర నర్మణః. స్వస్తి భూషా అసురో దధాతున స్వస్తి జ్ఞావా పృథివీ సుచేతునా. స్వస్తగే వయపురామహే సమం వస్తి భువనస్య గస్పతిః. బృహస్పతిం సర్వగణం దస్తగే స్తగ ఆదిత్యాసో భవంతరః. విశ్వే దేవానో అద్యారుస్తగే వైశ్వానరో వసురగ్నిः స్వస్తగే దేవా అవంతర్భవ స్వస్తగే దుస్తనో రుద్రపాత్తంహాసః. స్వస్తిమిత్రావరుణా స్వస్తిపద్యే రేవతే
స్వస్తి నగింద్రశ్చాగ్నిదస్త్రోదితే కృతే స్వస్తి పంథామనుచరేమ సూర్యచంద్రమసా ఆవివ పునర్దతాగ్నతా జానతా సంగమే మహే స్వస్తగనం తార్క్షమనుష్ణే మహద్భూతం వాగసం దేవతానాం అసురాగ్నవిందసకం సమత్స బృహద్యశోణావిమివారుహేమ అం హోముచ మాంగీరసంగం చ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్షం ప్రగతవాణి శరణం ప్రపద్యే శృతిసంభాతే శుభగన్నోస్తు శుభగం శుభం. రక్షక గోవింద గోవింద. ఆ దివ్య అవతార స్వరూపుడైనటువంటి అర్చావతారంలో ఉన్నటువంటి ఆ స్వామిని చక్కగా అర్చిస్తూ ఆ స్వామికి ఈ రక్షా సమర్పణ చేయడం ఒక విశేషమైనటువంటి కార్యక్రమం. లోకంలో జగద్రక్షకుడైనటువంటి స్వామి సాక్షిగా వివాహాలు చేసుకుంటూ ఉంటారు. ఆయన సాక్షిగా చేసేటువంటిది అగ్ని సాక్షి, గాలి, వాయువు వీళ్ళందరూ సాక్షులే. కానీ ఇక్కడ స్వామి యొక్క దివ్యపాద పద్మాలని ప్రధానంగా ఎంచుకొని గృహస్థాశ్రమంలో మానవుడికి తండ్రి నారాయణ ఆరోగ్యమస్తు, శుభమస్తు, యశోస్తు, నిత్యం శ్రీరస్తు, శాంతిరభయం, శుభమస్తు విష్ణో తత్పాదపంకజ వినిర్గత పుణ్యతోయం ఆస్వాదయామి పురతో నా పునర్భవాయ అని ఓ నారాయణ పద్మాల్లాంటి నీ పాదాల నుంచి ప్రభవించిన పవిత్రమైనటువంటి ఆ గంగ మరలా ఏ విధంగా అయితే పునర్జన్మ లేకుండా మోక్షాన్ని ప్రసాదిస్తోందో ఈ లోకంలో నీ సాక్షిగా జరిగేటువంటి అన్ని క్రియాకలాపాదుల్ని అనుగ్రహించవయ్యా అని మనం భగవంతుని శరణాగతి చేయటంతో వివాహం కూడా ఒక దైవికమైనటువంటి భావనతో మనం చేస్తాం. అందువల్లనే అయితే లోకరక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆ శ్రీనివాసుడు ఇక్కడ ఆయనే స్వయంగా పెండ్లి కుమారుడుగా ఇదిగో నేను కూడా మీలాగనే ఈ గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తున్నాను, నాకు కూడా ఒక అన్నయ్య ఉన్నాడు అని మనకు భవిష్యోత్తర పురాణంలో పద్మావతి నువ్వు ఎవరివి అని అంటే మాది చంద్రవంశం, మా తల్లిదండ్రులు యశోదమ్మ వసుదేవుడు, అలాగనే మాకు అన్నగారున్నాడు బలరాములని, మాకు ఒక చెల్లెలు కూడా ఉన్నది సుభద్ర అని, ఇలాగా తన కుటుంబ వృత్తాంతాలు చెప్పాడు. నిన్ను నేను అభిమానిస్తున్నానంటే పరమాత్మగా ఆయన వేదవతిగా వచ్చినటువంటి ఏనాడో ఆమెకి ఇచ్చిన మాటని ఆమె గుర్తు ఉండవచ్చు లేకపోవచ్చు, కానీ తాను మాత్రం ఎప్పుడూ మరచిపోడు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు పరమాత్మ, అది ఉండవలసిన లక్షణం. అందువల్లనే ఆ పెండ్లి కుమారుడుగా ఈనాడు ఆమెకి ఇచ్చినటువంటి మాటను ఆనాడు పద్మావతి పరిణయంలో చక్కగా తన యొక్క కుటుంబ వ్యవస్థని గురించి చెప్పాడు. ఆయనకు ఒక గురువు గారు ఉన్నారు గర్గ మహర్షి, ఆయన అన్నీ చేయించాడు. అలాగనే సాందీపనే అనే గురువు గారు ఉన్నారు, ఆయన దగ్గర 64 రోజులలో 64 విద్యలు నేర్చుకున్నాడు. ఇలాగా మనకు ఒక విశేషమైనటువంటి ధార్మిక ఆచరణ చూపించడం కోసం స్వామి శ్రీనివాస నీవేనయ్యా నాకు రక్షకుడివి అని ఆ అర్చక స్వామి చక్కగా భగవద్ ఆరాధన చేసి దేవో అర్చక పరాధీన సదయో భక్తవత్సల అర్చనానుగ్రహార్థాయ పంజరాంతస్థ శారిక విశేష భక్తి హేతుత్వాత్ ప్రతిమారాధనం పరం అర్చావతార సర్వేషాం బాంధవో భక్తవత్సల అని అర్చనా నవనీతంలో అంటారు. భగవతో భక్తవాల్లభ్యం ఎప్పుడు కూడా ఈ అర్చక పరాధీనుడై ఈ అర్చావతారంలో భక్తవాత్సల్యం చేత భక్తులని అనుగ్రహించడానికి పంజరంలో ఉన్నటువంటి సుఖంలాగా ఆనందాన్ని కలిగించినట్లుగా ఆ అర్చకుని ద్వారా భగవంతుడు
ఈ బింబ రూపంలో అందరికీ బంధువులాగా ఉంటాడట. అందువలన ఇది చాలా శ్రేష్టమైనటువంటిది భగవద్ ఆరాధనము అని భగవద్దృష్టేరన్యత్ర ప్రసరణాత్ పూర్వం ప్రథమ దర్శనత్వేనాస్య ఫలాధిక్యంచ విద్యతే. రోజుకొక్కసారైనా ఆ మహావిష్ణువు యొక్క దివ్యమంగళ రూపాన్ని పాదాల నుంచి శిరస్సు వరకు దర్శిస్తే మహాపాతకాలు ఉపపాతకాలు అన్నీ నశిస్తాయి అని. అందువలన ఏదో ఒక కారణంతో అమ్మ ఆమె కదా స్వామి ఈ భూలోకానికి రావటానికి కారకురాలెవరు కలియుగంలో అంటే ఆయన ఇతర అవతారాల్లో అవతార కార్యాలు చేసి మళ్ళా వైకుంఠానికి వెళ్ళాడు. కృష్ణావతారంలో కూడా అలాగని. కానీ అమ్మ ఏం చేసింది? కలియుగంలో మన మీద ప్రేమతో భృగు మహర్షి పాదతాళనం చేశాడు అని అదొక నెపంగా పెట్టుకొని వచ్చేసింది, భూలోకానికి వచ్చేసింది. ఇక్కడ తపస్సు చేశాడు స్వామి. అలాగా మనకందరికీ కూడా శ్రీనివాసుడు ఇక్కడ దివ్యమంగళ విగ్రహ రూపంతో మనకు దర్శనాన్ని అనుగ్రహించడానికి కారణం ఆ తల్లి చైతన్యస్థన్యదాయిని, సకల జీవరాశికి కూడా తల్లి. అట్టి తల్లికి ఆమెకు కూడా రక్షా సమర్పణ చేస్తున్నారమ్మా. నీవు నారాయణుని యొక్క సంకల్పాన్ని గ్రహిస్తావు. మీ ఇద్దరికీ కూడా ఒక అపురూపమైనటువంటి ఒక చక్కని అవగాహన ఉన్నది. ఆయన సంకల్పానికి తగ్గట్టుగా నడుస్తావా? ఈ భూలోకంలో ఏ దంపతులకైనా ఒక ఆదర్శం నీవేనమ్మా. యజ్జస్తి పతి శుశ్రూష యజ్జస్తి చరితం తపః యదిమాంచ ఏకపత్నిత్వం సీతోభవ హనుమత అని రామాయణంలో సీతమ్మ తల్లిగా నీవు ఆ హనుమంతుడు తోకకు నిప్పంటుకుంటే నేను పతిసేవ చేసినట్లయితే, ఆ రూపంగా చేసినటువంటి తపస్సు ఉన్నట్లయితే, ఏకపత్ని వ్రతాన్ని పాటించినట్లయితే నీవు చల్లారాలి అని చల్లబడుగాక అంటే ఆ అగ్ని చల్లబడిందిట. అంటే తన సహజ ధర్మాన్ని కూడా వదిలిపెట్టేశాడు అగ్ని భట్టారకుడు. అంతటి వాగ్రూపమైనటువంటి స్థితి కలిగిన తల్లి. ఆ తల్లిని రెండు రూపాలలో ఉన్న తల్లి, ఆ శ్రీదేవిగా, భూదేవిగా, నీలాదేవిగా కూడా ఆమె ఎక్కడా కనిపించదు. అలాంటి మూడు రూపాలలో ఉండి నారాయణుని సేవిస్తూ ఉంటాడు. అలాంటి తల్లులు ఇద్దరు దొరికారు మనకు లోకంలో. మనకు జన్మనిచ్చిన తల్లి ఒకరైతే అందరి జన్మలకు కారణమైనటువంటి తల్లి ఆ శ్రీమాత. అలాగనే మనల్ని భరించే భూమాత. వారిని ఎప్పుడూ మనం మరవకూడదు. వీరిద్దరినీ నడిపేటువంటి ఆ నారాయణుడు ఈనాడు శ్రీనివాసుడయ్యాడు. వారికి కళ్యాణ కంకణ సమర్పణ చేసి భక్తాదులందరూ కూడా చక్కని ఆకారం పొందారు. శుద్ధైర్వా వృద్ధాం సంవృద్ధ ఆశీర్వాన్నమత్తో ఇంద్ర శుద్ధో నాగహి శుద్ధ శుద్ధాభిరుచిభిః శుద్ధో శుద్ధామధ్య సౌమ్యః మగి దేవా తృణమాగజంతాం మయ్యాశీరస్తో మగ దేవహూతిః దైవ్యాహోతారావృషంతపూర్వేరిష్టాస్యామ తనువా సువీరాః ఉద్ధన్యమానమస్య అమేద్యం రూపాత్మానం యజమానస్య కంతో శివన్నో మాతా పృథివీ తోకసాతా తత్సుదరవరేణ్యంబర్గో దేవస్య ధీమహి దిగోగాన ప్రచోదగాత్ జాతవేదో భువనంతవతో గచ్చరిష్యతే అగ్నిమశ్వత్తాదివాగం శని గర్భాద్రగన్యామయోభోః గతప్రదేకా గతగానురగ్నేర్గతైः సవిద్ధో గతమస్యాన్నం గతప్రహందే గతం విపన్సి గదాయక్షిదేవాన్ అవతిరమణ్యస్వ సరస్తిరమణ్యస్వ దేవసవిధ ప్రసుమా తత్సవితర్వరేణ్యంబర్గో దేవస్య ధీమహి దిగోగాన ప్రచోదగాత్ బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాదుధీమతస్సురుచో వేన ఆవహ సా భూజ్ఞాపమా అస్య విష్టాదశ్చనదస్యవః ఓం బ్రహ్మాణమవాహయామి ప్రజాతిమవాహయామి హిరణ్యమవాహయామి పితామహమవాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం
सोमा धेनकं सोमो अर्वन्तमासकं सोमा वीरं कर्मण्यं ददात साधन्यं वृत्तकं स्वयं रसुनस्मै ओं सोमवाहयामि यज्ञाङ्गमवाहयामि इन्दुमवाहयामि चन्द्रमवाहयामि सोमाय नमः दिनवासनं ब्रह्मसोमादिभ्यो नमः आद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्मसोमादिभ्यो नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमादिभ्यो नमः गुरोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि समप्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्तन्नाकस्य पृष्ठेजमानो वस्तु सप्तऋषीणाकं सुकृताग्नितलोकस्तत्रैव विजयमानञ्चदे ॐ प्रोक्ष पात्रादादावमाधागा पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञे स्तो वायुभूते स्तो विष्णोर्मनसा भूते स्तो यज्ञस्य पावने स्तः दिवे त्वा अन्तरिक्षागत्वा पृथिव्यै त्वा कोशागत्वा आदित्यव्यञ्जनमसि पूर्णामृतन्त्वास्त्रनामे पाठस्थं देवेभ्यः विष्णोस्तुपोऽसि इति प्राच्यां दक्षिणतो विष्णोस्तुपोऽसि उत्तरतो विष्णोस्तुपोऽसि पश्चिमतो विष्णोस्तुपोऽसि विष्णुमवाहयामि महाविष्णुमवाहयामि सा विष्णुमवाहयामि यवनमवाहयामि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्यो देवेभ्यः शुन्दस्व पृथिव्यापो गृहीष्यामि ब्रह्मण्णवप्रणेष्यामि यजमानवाचं यच्छ सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छ प्रणययज्ञं देवतावर्धयत्तन्नाकस्य पृष्ठेजमानो वस्तु सप्तऋषीणाकं सुकृतामितलोकस्तथ्येवं विद्यमानञ्चदेः ॐ प्रणयत्समप्रणयत्वापो देवीभ्यगं सुखंसाधिगन्तरः को वा जनक्तसवा जनक्तो संविषन्तां दृषत्पात्राणिपगित्यागे दक्षिणप्रणतो ब्राह्मेण तीर्थेन प्रजातमवाहयामि ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि अग्निमवाहयामि सोममवाहयामि अग्निशोमानवाहयामि ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि वसुनवाहयामि वर्तमवाहयामि रुद्राणवाहयामि आपौ उपस्पश्यामि श्रीविष्णुमवाहयामि बृहस्पतिमवाहयामि मित्रमवाहयामि मृडमवाहयामि आदित्यनवाहयामि हस्तिनमवाहयामि पूषणमवाहयामि क्षममक्षय सोमवाहयामि औपासक्यस्मान् देवान् सर्वदेवानवाहयामि आज्यपात्रे ब्रह्मेष्णरपामि इन्द्राष्णरपामि वसुभ्योष्णरपामि मृद्योष्णरपामि रुद्रेभ्योष्णरपामि आपौ उपस्पश्यामि महाविष्णुष्णरपामि बृहस्पतिष्णरपामि मित्राष्णरपामि वरुणाष्णरपामि आदित्येभ्योष्णरपामि अस्सभ्यांष्णरपामि पूष्णेष्णरपामि कक्षाष्णरपामि सोमाष्णरपामि औपासज्ञष्णरपामि विश्वेभ्यो देवेभ्योष्णरपामि सर्वदेवेभ्योष्णरपामि आज्यं तत्प्रदर्शयामि चरन् तत्प्रदर्शयामि अग्ने ज्योतिरसि सवितस्सविधस्वाहा अमृतमसि वारणमसि अन्तरिकं वक्षो अन्तरिता अरातयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्ट अनाथकः चित्परिस्थापना तच्चित्रेण सूर्यस्य तस्य विस्मः वाक्परिस्थापना तच्चित्रेण सूर्यस्य तस्य विस्मः देवस्तासविधापना तच्चित्रेण सूर्यस्य तस्य विस्मः करसम्पूर्णवसमितो गृहीत्वा मूलाग्राभ्यङ्कस्पर्शयित्वा अभ्यच्छ अक्षताम् आज्य चरुभिः इन्द्रागर्भः अग्नये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजराप्रवे नमः विसर्पणे नमः यज्ञपुरुषाय नमः अतिरमन्यस्व रुद्रमन्यस्व सहस्रमन्यस्व देवसविधप्रसवा अगन्तगत्म आत्मतवेदस्तेनेत्यस्वर्धस्व चेर्धवर्धगचास्मानमधिकापुरुषमत्सेनान्नात्येन समेदय स्वाहा वायुव्याधाग्नेय अन्तं प्रजापतये स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्यां श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा सुभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाक्षये सोमाय स्वाहा उपासनेज्ञाय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वदेवेभ्य स्वाहा द्रव्यापगार्याचरं सावित्रा गृहीत्वा च पाव्यागते ज्योति ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वाहा अवितरमक्कस्तादेवसविधप्रासावी प्राणानागम्या अस्यां श्रोतो श्रीनिवासनामयोगमहोत्सवकर्माङ्गमुपासनाग्नो आघारान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवदेवैष्णवोदर्घोष्ये रुद्रमुन्यस्वा सहस्रमुन्यस्वा देवसविधप्रसवां त्वं मतो देवा अवन्तनागतो विष्णुविचक्रमे पृथिव्यासपृता विस्वाहा इदं विष्णुविचक्रमे त्रयधानदे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अधा आभ्यः
तदमानधारयन् स्वाहा विष्णोः कर्माणि प्रसदगतावतानिवर्पसे इन्दसगज्जस्सगा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः योजक्षरागतज्ञ स्वाहा हृदयप्रासः पण्यभोजाग्रवागं सविन्दते विष्णोर्यत्परं पदज्ञ स्वाहा ॐ भू स्वाहा ॐ भुव स्वाहा ॐ शो स्वाहा ॐ भूर्भुवः स्वाहा अवतरमग्रस्तादरमग्रस्तादेवसविधप्रासाभिः ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు వీడే మూలిందరో విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము
ఏకతమే పృథవ్యప్తేజో వాయురాకాశోదహంకార వ్యక్తా వ్యక్తసప్తవర్ణీరావృతే అస్మిన్ మగధి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మాణంతాష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితానాం ఆతల వితల సుతల తల తలరసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్తభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాలాగమానస్య పణిరాజశేషస్య సహస్రవణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతే శుండాత్తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమణి రక్షోమతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతి త్యష్టదేవపరి విరాజితే ఇంద్రాగ్నేయమణిరతి వర్ణవాయుకుబేరగీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలగతే లవణే క్షుదిక్షిరశుద్ధోదకాఖ్య సప్తాన్నవపరివృతే జంబోప్లక్షకరకోంసకసాల్మలే పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమణిసుదృక్షవత్పింద్యపారిజాత్రాఖ్య సప్తకులవరత విరాజితే భారతకింబుర్హరీళావతభద్రాశ్వకేతుమాల హిరణ్యకరుణకౌర్వర్షాఖ్యనో వర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకపస్తి పున్నాగంధర్వసౌమ్యవరణభరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షగోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమమధ్యరేఖాగా పురదిగ్భాగే మేరోర్దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ అనేక జన్మసు ఇక జన్మని చ హే దక్షిణ పర్యంతం బాల్యవన కౌమారవార్తకేశో రజ ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్తదక్షగార్థం దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత దామాతపసంఘాత కలసోత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య శ్రీహరిలోకే నివాసద్యర్థం ద్విగుణీకృత అగ్నిష్టోమతరాత్రాప్తోర్యామ శాంతప్రవాజేవయ పౌండరీక అశ్వమేధాదితకృతో పుణ్యబలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేశో సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్మోక్షఫలసిద్ధ్యర్థం శ్రీవికణో మునీంద్రమతానుసారభిः భృగ్వాదిన్ మన్వదృష్టాదిభిः దివ్యమహర్షిభిరుక్త గృహ్యధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదకన్యాదానకల్పోక్త సకలఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండనాయకస్య అనంతకల్యాణగుణగణగాంభీర్యస్య దివ్యమంగళవిగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమోదకీనందక శార్ంగాది పంచాంగధరస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైకాసకవత్శాస్త్రోక్తమార్గేణ ఆంగీర్స భారగస్పత్య భారద్వాజత్రయానుషయ ప్రవరాన్విత భారద్వాసగోత్రోద్భవస్య పంచవ్యూహవేదేన ప్రవర్తమానస్య పరతత్వ వ్యూహవ్యూహ అంతర్యామి అర్చావతారస్వరూపస్య శ్రీమహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీర్స భారగస్పత్య భారద్వాజత్రయానుషయ ప్రవరాన్విత భారద్వాసగోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతిస్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణోఖ్యాదివశాత్ ఉత్పత్తిస్థలే కారణభూతస్య శ్రీమహావిష్ణోః పరవాసుదేవశర్మణ పౌత్రాగ ఆంగీర్స భారగస్పత్య భారద్వాజత్రయానుషయ ప్రవరాన్విత భారద్వాసగోత్రోద్భవస్య సమస్తదేవతా నికుట మకుట వినగన విజృంభిత పాదారవిందస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య శ్రీమహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాగ ఆంగీర్స భారగస్పత్య భారద్వాజత్రయానుషయ ప్రవరాన్విత భారద్వాసగోత్రోద్భమాగ భక్తలోక పరిపాలనాగ కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాగ శ్రీవత్సాంకిత వక్షస్కాగ దివ్య కౌస్తుభాలంకృతాగ దివ్య పీతాంబరధరాగ దివ్యమాల్యోశోభితాగ ప్రపన్న పారిజాతాగ నిజావతారాగ స్వర్ణగరుడవాహనారూఢాగ అచింత్యాత్మత నిత్యయవ్వన స్వభావలావణ్య తేజోరత్నాకరాగ సకల శాఖాత్యాగినో అఖిలలోక పవిత్రగోత్రాగ
षडनक्षत्रे मकररासौ जाताः श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराग भार्गवच्यवण आप्नुमान् और्वेदर पञ्चानुषग प्रवरान्मुद भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं प्रातुनां सुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासनीम् आनन्दगुणात्मिकां मूढप्रकृतिरूपां उत्तरनक्षत्रे कन्यारासौ जातां भृगोः सङ्कल्पधनकां भार्गवीं श्रीदेवी नाम्निमां कन्यां प्रणीमहे दास्यामि काश्यपावत्सारणैत्रवत्त्रगानुषणप्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहोश्यामलाङ्गी रेवती नक्षत्रे मीनरासौ जातां कसवप्रजापतेः सङ्कल्पधनकां भूदेवी नाम्निमां कन्यां प्रणीमहे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यां मृष्टवेतव्यं ब्रह्मलोकजिगीषया कन्यां त्वलङ्कृतां सात्वीं श्रीलग्नमेधसे प्रगतोऽहं प्रगच्छामि धर्मकामार्थिसिद्धये विश्वम्बराः सर्वभूता साक्षिणः सर्वदेवता इमां कन्यां प्रदास्यामि प्रीणातकमलापतिः कन्यादानमुहूर्तः मुहूर्तोऽस्तु। శ్రీభూరమణ గోవింద గోవింద, లోకరక్షక గోవింద గోవింద. పరమదయాస్వరూపుడైనటువంటి దేవదేవుని యొక్క దివ్య కళ్యాణ వైభవాన్ని మనం కనులారా దర్శిస్తూ ఉన్నాం. మహాసంకల్పాన్ని చక్కగా పఠించారు. దేశకాలములు రెండూ కూడా మానవుడి మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. శ్రీభూమి విలసత్సు పార్శ్వయుగలశ్చక్రాది దివ్యాయుధ శ్రీవైఖానస వైదికార్చన విధిర్బ్రహ్మోత్సవారాధిత బ్రహ్మేశాది సురేంద్రవందిత పద శ్రీవేంకటాద్రీశ్వర కళ్యాణం భవతాం కరోతు భగవాన్ అర్చావతారోత్సవే. ఈ అర్చావతార వైభవంలో అదిగో అమ్మలిద్దరికీ కూడా ఆ కన్యా దాన ఫలం మనకు అనుగ్రహించడం కోసం మాంగళ్య ఆరాధన చేయటానికి ఆ అర్చక స్వామి తరతరాలుగా నిరంతరం దేవదేవుని దివ్య సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ ఆరాధిస్తూ అర్చిస్తూ ఆ మాంగళ్య ఆరాధన చేస్తూ ఉన్నారు. మనందరి కోసం క్షీరసాగర కన్యక ఆ మహాలక్ష్మి ఆవిర్భావ కలసజలధా అద్ధరేవాపి యస్యా, ఆమె స్థానాలు చెప్పారు చక్కగా. అలాంటి ఆ అమ్మ గలసీమలో మాంగళ్య సమర్పణ చేయటానికి సంసిద్ధమవుతూ జగదారాధ్యుడైనటువంటి ఆ స్వామికి చక్కగా ఆయన అనుగ్రహం లోకమంతా ప్రసరించాలి అని భావన చేస్తూ ఇక్కడ మాంగళ్యాలని ఆరాధిస్తూ ఉన్నారు. గృహస్థ అయినటువంటి వాడు ఏ విధంగా నడవాలో మమ హృదయ ఇది తస్యా హృదయమభిమృశ్యతి అని ఆ వధూవరుల యొక్క లక్షణాలని శాస్త్రాలు అనేక విశేషాలతో చెప్పాయి. ఒక హృదయాలు ఇద్దరికీ కూడా సమానమైనటువంటి స్థితులతో ఉండాలి అని ఆ మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే జీవేమ శరదాం శతమని లోక వివాహం మానవ కళ్యాణంలో చెప్తారు. కానీ ఇక్కడ లోకరక్షక హేతునా అని మాట చెప్పడం జరుగుతుంది. నా జీవనానికి గుర్తుగా నీ కంఠంలో ఈ మంగళసూత్రాన్ని ధరింపచేస్తున్నాను భాగ్యవతి, మనం 100 ఏండ్లు జీవింతుముగాక అని 3 ముళ్ళు వేస్తారు. త్వంజీవ శరదాం శతం అని కూడా ఇది ఒక మాట కూడా ఉంటుంది. అంటే నీవు మాత్రం 100 ఏండ్లు నేనున్నా లేకున్నా అని కూడా ఒక
మాట అని చెప్పడం జరిగింది. ఇద్దరం కలిసి 100 ఏళ్ళు జీవించగలము. కనుక కన్యాయా నూతన వస్త్రధారణం మాంగళ్య పూజ వస్త్రధారణం కనక కమల విరచిత గంధ పుష్పాని పూజ బహువిధ శుభనాదం బ్రాహ్మణాశీర్వచోవా సకల గ్రహ శుభస్తే కన్యకా కంఠమధ్యే ఉభయ కుల పవిత్రం మంగళం సూత్రబంధం అని ఆయుష్యాభివృద్ధ్యర్థం మనవారు ఏ పని చేసినా ఒక శాస్త్రబద్ధంగా ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. ఈ ఆయుష్యాభివృద్ధ్యర్థం పురుషుడికి స్త్రీకి కూడా కొన్ని సంస్కారాలు చెప్పారు. ఆ సంస్కారాల వల్ల వారిలో ఒక నూతన ఉత్తేజం కలుగుతోంది అని. కనుక ఇలాగా నూతన ఉత్తేజం కలిగించేటువంటి ఒక ప్రక్రియని చూపించారు. ఆ పురుషులు స్త్రీ ఇరువురు కూడా ఒకరికొకరుగా జీవించాలి అని చెప్పడం జరుగుతోంది. అందుకనే శ్రేయస్కాములైనటువంటి వారిద్దరికీ కూడా వీరిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఇవి లేవు. ఎవరెవరి ధర్మాలు వారు ఆచరిస్తే వారు ఉత్తమ స్థితిని పొందుతారు. ఇది మన ఋషుల యొక్క ఆలోచన. అందుకనే కంకణ బంధనం దగ్గర నుంచి దంపత్యో రక్షణార్థం హి బధ్నీయాత్ కంకణం తయోః ఏకమేకస్య కరయోర్బధ్నీయాతాంతు దంపతి అనాదేశే దక్షిణంతి ప్రతీయాదితి భాష్యకృత్ అని ధర్మ ప్రవృత్తిలో అంటారు. ఒకరికొకరు రక్షణ ఉండటం కోసమే ఈ కంకణ ధారణ కూడా చేస్తారు. ఇలాగా ప్రతి పనిని కూడా వారిద్దరూ కూడా మంచి ఆలోచనతో మదర్థం కన్యావృణీధ్వం అని నా కోసం కన్యను వరణ చేయాలి అని ఇలాగా చేయటం, ముత్తాత తాత తండ్రి వరుడు వీరి పేర్లు చెప్పడం, అలాగనే కన్యకామణి వారి తరఫున కూడా చెప్పడం. గోత్రస్య శ్రీమన్నారాయణస్య కుమారస్య గోత్రజాం లక్ష్మీనామధేయాం ధర్మప్రదార్థం వృణీమహే ఇది వరయిత్వా అని ఇలాగా చెప్పడం జరుగుతుంది. వారి యొక్క వంశం, కులము అంటే వంశం అని. ఇప్పుడు కులం అనేదానికి అనేక అర్థాలు చెప్పేశారు. కులం అనేదానికి సంస్కృత భాషలో అనేక అర్థాలు చెప్పారు. వంశము అని ఒకటి, కులప్రదీపిక, కులదీపిక అనే పదాలు కూడా మనం వింటూ ఉంటాం. వరుణి వంశం, కన్యావంశం రెండూ కూడా పవిత్రతని పొందటం కోసం ఆపానిగ్రహణాత్ అస్య మహాదాన ప్రతిగృహీతృత్వాత్ అంటే పాణిగ్రహణం మహాదానం అవడం వల్ల ఆ దానం గ్రహించే వరకు వరుడు భోజనం కూడా చేయడు. సాధువులు, సన్యాసులు, శాంతులు, బ్రహ్మనిష్ఠులు, లోకపావనులైనటువంటి వారి సహవాసంతో పాపాలు నశిస్తాయి అని. కాబట్టి ఇలాగా అనేకమైన క్రియలని చేసి ఈ వధూవరులు త్రికరణ శుద్ధిగా ఇక్కడ ఆకాశ మహారాజు ఇచ్చాడు. ఈ 3 అంటే శరీరం, మనస్సు, వాక్కు మూడిటితో కూడా నీయందే నేను గాఢమైన హస్తే కురుతాం అదః సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిః సమగం రాజానమసృజతాం
तन्त्रयो वेदान्वसुध्यन्ताम् तान् हस्ते कुरुताम् अधः सीता सावित्री भूदेव्यै नमः माङ्गल्यधारणं करोमि माङ्गल्यधारणमुहूर्तस्य मुहूर्तोऽस्तु ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే రాజహోమం కరిష్యే అవితరమణ్యస్మాన్ ఉదరమణ్యస్మా సహస్రమణ్యస్మా దేవసవిదప్రసమా ఇమాన్ లాజానామిత్యవికార్యాం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తథగ్రేరణమణ్యతాం ఇయన్నార్యపభ్రూతేక్నౌ లాజానావవంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నేరణమణ్యతాం ఇయన్నార్యపభ్రూతేక్నౌ లాజానావవంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నేరణమణ్యతాం ఇయన్నార్యపభ్రూతేక్నౌ లాజానావవంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా
ఓం భూస్వహ ఓం భూస్వహ ఓం స్వస్వహ ఓం భూస్వస్వహ ఐతేనమక్రస్తాదేవ ప్రాసాభిః ప్రాణానాగమ్యాస్యాం జ్యోతో శ్రీనివాసనః వైవాకమహోత్సకర్మాంగమోపాసనాగ్నో श्रोतोप्रायसिद्धार्थं मतो देवतविष्णोतिर्घोष्यें मृदर्मुण्यस्वा शस्त्रमुण्यस्वा देवसविदप्रसवान् वां मतो देवा अवन्तनाकतो विष्णुभुजक्रमे पृथिव्यासप्रदा विस्मः इदं विष्णुभुजक्रमे त्रिधानदे पदं समूढमस्य माकं सुरे स्वाहा त्रीणि पदा विजक्रमे विष्णुर्गोपा अदाभ्यः धर्माणधारकन् स्वाहा विष्णोः कर्माणि प्रसृतगतोऽवदर्शते विन्दस्य गजस्य स्वाहा अद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः विवेक्षरागतग् स्वाहा अद्यप्रासाय पण्यवचाग्रवाकं वसृन्दते विष्णो यत्परमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भुस्वाहा ओं श्वस्वाहा ओं भूर्भुवः स्वाहा ऐतैर्मक्कस्तादैर्मक्कस्तादस्तैर्मक्कस्तादेवसविदप्रासाभिः प्राणानागम्या अस्यां श्रोतो श्रीनिवासनः वैवाहिकमहोत्सवकर्माङ्गमोपासनाग्नो क्रमसात् गुण्यातवृष्टान्तो होमं करिष्ये अवतिरमुण्यस्वा स्वस्थिरमुण्यस्वा देवसविदप्रसवां ओं दस्कणोत्तरजन्मः करम् अग्नगे स्वाहा अग्नगे एण्णादाग स्वाहा अग्नगे नर्मदगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्राग स्वाहा विश्वे देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रष्टं सर्वत्रष्टं स्वाहा अग्नेष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा विष्णुभ्यः स्वाहा विष्णुभ्यः स्वाहा वैष्णवदृष्टे स्वाहा निष्कृत्ये स्वाहा दोराद्यै स्वाहा देवीभ्यः स्वाहा तनोभ्यः स्वाहा रत्ये स्वाहा समर्त्ये स्वाहा सर्वसमर्त्ये स्वाहा ओं येदो औषधीमगे स्वाहा स्वाहा यमस्य धीमहि मृत्योर्मे भाग स्वाहा सूर्य दक्षिण में भाग स्वाहा वायुर्ध्य में प्राणान में भाग सुब्रह्मण्य में बुद्धि में भाग स्वाहा अग्निर्भुक्त गस्वा वेदर्भुक्त गस्वा देवर्भुक्त गस्वा पृथ्वी भुक्त स्वाहा अग्निर्जैनक गस्वा वेदर्जैनक गस्वा देवर्जैनक गस्वा पृथ्वी जैनक स्वाहा ओम सप्तमे अग्ने समितः सप्तजग्मा सप्तृषयः सप्तधाम प्रजानि सप्तहोत्रा रुदास्मागसन्ति सप्तगौणीरा प्रणस्वाकृतेन स्वाहा प्रदानवित्वानविष्टभृतेन पूर्णमागतं यथा मनसा प्रजापतये स्वाहा आज्यशेषम् इन्द्रागतो विस्मः अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो पृथिवीस्त्रिपदो ब्रह्माद्यास्तप्यन्ताम् ऐतैरमक्कस्तादेवसविदप्रासाभिः दक्षिणोत्तरतो आवाहितान् देवताभ्यो नमः यथासकमिदास्तनं प्रतिष्ठापयामि सुवरात्मं क्षेमाय पुनरागमनागचाम् पवित्रं मे भूयाः पूर्णमस्य पूर्णं मे भूयाः सदसन् मे भूयाः सर्वं मे भूयाः अक्षरवक्तिजुहोमि अक्षरामि चेष्टाः राज्यां दक्षिणायां भेच्यां ऊर्ध्वागां उदरागां मार्जगन्तां पश्चिमतः परिव्यपनगां दक्षिणतः परिव्यपनगां उत्तरतः परिव्यपनगां पश्चिमतः विष्णुः सदनमसि दक्षिणतः विष्णुः सदनमसि उत्तरतः विष्णुः सदनमसि प्राच्यां विष्णुः सदनमसि सर्वान् प्रथमोक्ष्य गन्धं विसृज्य अभ्यप्रोक्ष्य आप्यागन्तामिति आप्यागन्तामपोषदगामर्तां दीर्घागत्वाय बलाय शतागां पदञ्चवर्तसे त्रगाकुशम् आपोगष्टामघापस्थानबोद्धे दातना महेरणागिर्तते यवसमोऽस्तुपादकते गणः कृतिरिव मातरः तस्मा अरङ्गमावयस्सक्षगागजन्वत आपो जनयता जनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्ते भूयासं यत्ते अग्ने हरस्ते नाहं हरस्ते भूयासं मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो मेधां मयि प्रजां मयि इन्द्रियं द्वादमय मेधां मयि प्रजां मयि सौर्यो कृष्णानुस्मरणं कायेन वाचा मनसेन्द्रियैर्वा वा बुद्ध्यात्मना वा परदेस्वाभाते करोमि इत्यत्रं परस्मै नारायणाय समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः प्रणपाद्यं पुनर्घ्यं प्रवाचमणीयं समर्पयामि यदास्कं यदास्तप्रतिष्ठाभ्यां सबलात् संक्षेमाय पुनरागमनागचान् अग्नये नमः पुरोपहारं समर्पयामि अग्नये नमः आज्योपहारं समर्पयामि अग्नये नमः आदित्योपगच्छ
తత్సబ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ శ్రీ భూమినీడా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. జగద్రక్షక గోవింద గోవింద. చక్కగా ఆ హోమాదులు చేస్తూ ఉన్నారు. గృహప్రవేశ హోమంతు హోమం వైవాహికంచహి ఏకతంత్రేణ వా కుర్యాద్ ఏకస్మిన్ అనలేపి చ అని ప్రవేశ హోమాదులు పూర్ణాహుతి జరిగింది. సప్తపది పూర్తి అయితేనే ప్రధానమైనటువంటిది అని ఇలాగా పూర్తి చేసి పూర్ణాహుతితో పరమపురుషుణ్ణి సేవించడం జరిగింది. ఇప్పుడు వారణమాయుల సన్నివేశాన్ని వీక్షిస్తూ ఉన్నాం. రాజహోమాదులు అన్నిటినీ పూర్తి చేసిన ఈ సన్నివేశాలన్నీ కూడా మనకు గోదాదేవి స్వప్నంలో స్వామితో జరిగినటువంటి వివాహ విశేషాలని మనకు అనుగ్రహిస్తోంది. అలాగా ఆ విశేషాలని దక్షిణ భారతదేశంలో విశేషించి జరిగేటువంటి ప్రక్రియ మానవ వివాహాల్లో జరిగేటువంటి దాన్ని కూడా స్వామి ఆలయంలో మనం వీక్షిస్తాం. ఇప్పుడు తాను ధరించేటువంటి మాలికను అమ్మలిద్దరికీ కూడా సమర్పించడం ఒక మధురమైనటువంటి మనోజ్ఞమైనటువంటి ఒక అపురూపమైనటువంటి దృశ్యం ఇది. ఎందుకని అంటే ఆయా అవతారాలలో స్వామిని వెన్నంటి వచ్చింది లక్ష్మీదేవి. ఆ రమామహిమాన్వేషణ చేస్తారు మహానుభావులు మహితమైనటువంటి భక్తితో. ఆ అమ్మ రామచంద్రమూర్తిగా వస్తే సీతమ్మగా, కృష్ణయ్యగా వస్తే రుక్మిణిగా, శ్రీనివాసుడుగా వేంచేసినప్పుడు పద్మావతిగా, ఇలాగా అనేక స్థితులతో వచ్చింది. అందుకనే ఇక్కడ మూల రూపాలతో శ్రీదేవి భూదేవిగా అమ్మ రెండు రూపాలలో మనల్ని కటాక్షిస్తూ ఉన్నది. ఆ భూమాత ఆమె రుణం మనం ఎలా తీర్చుకోగలం? 84 లక్షల జీవరాశులకు కూడా ఆధారభూతమైనటువంటిది. మనం చేసేవన్నీ కూడా సహిస్తోంది. అందుకనే నిద్రలేవగానే అమ్మా నీకు నమస్కారం అని భూమాతకు నమస్కారం చేస్తాను. ఆ భక్తులకు ఆనంద సంధాయకమైన సన్నివేశం వివాహంలో. అప్పటిదాకా కొంచెం అటు ఇటుగా కూర్చోబెట్టినటువంటి వధూవరులను ఒక్కచోట ఒకే స్థానంలో కూర్చోబెట్టడం, అదే చేతి సేవ. ఇక్కడ స్వామి సాన్నిధ్యంలో అమ్మలిద్దరూ అయ్యవారి చెంత తేలుతారు, మనల్ని అనుగ్రహిస్తారు అని దేవదేవా నీ దివ్య పాదాలని ఆశ్రయిస్తున్నాను, శరణు శరణు అంటే. ఇప్పుడు అక్షతారోపణము తలంబ్రాల కార్యక్రమం వీక్షిస్తూ ఉన్నాం. ఆ పిడికిటిలో తలంబ్రాలు పట్టుకున్న ఆ దేవీ ద్వయం ఇద్దరు కూడా స్వామి శిరస్సున ఒకరికొకరులాగా ఉంచే సన్నివేశం అపూర్వమైనటువంటిది. దాన్ని అన్నమయ్య పదకవిత పితామహుడు కదా, ఆయన గానంలో చక్కగా వింటాం. లోకా సమస్త సుఖినో భవంతు. కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
మమత పెడమరలి